షో ప్రారంభమైంది. ఈ రోడ్ షోలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడాను పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన అనంతరం కూడాను రోడ్డు మార్గం ద్వారా ఇక్కడ మన జంక్షన్ కి అంటే సిరిపురం కూడలి జంక్షన్ కి చేరుకున్నారు. దారి పొడవునా కూడాను ప్రజలు మోదీని అలాగే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ చూడడానికి కూడా ఎంతో ఆసక్తి కనిపించారు. రోడ్ షో కొద్దిసేపటి క్రిందటే విశాఖపట్నం సిరిపురం జంక్షన్ లో ఉన్న దత్తా ఐలాండ్ దగ్గర నుంచి కొంచెం అత్యంత సమీపంలో స్టార్ట్ అయింది. ప్రజలు అక్కడ రోడ్ షో ప్రారంభానికి ముందు కూడాను మోదీని చూడడానికి కూడా ఎంతో ఆసక్తి కనిపించారు. ఉదయం నుంచి కూడా విశాఖపట్నం నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడాను అధిక సంఖ్యలో మోదీని చూడాలని కూడాను వచ్చారు. అందరూ కూడా ఈ సభలో కూటమి నేతలు కూడా ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ గ్రౌండ్ దాకా ప్రధాని రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ రోడ్ షోలో మోదీ వెంట చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం ఏయూ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. సభా ప్రాంగణం నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఎంతసేపట్లో సభాస్థలికి ప్రధాని మోదీ చేరుకునే అవకాశం ఉంది? ఏంటి అప్డేట్స్? ప్రస్తుతం నరేంద్ర మోదీ అదేవిధంగా డిప్యూటీ సీఎం ముగ్గురు కలిపి రోడ్ షో నిర్వహిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రావడం ఇదే ప్రథమం.